కలిపి రాలే ఇవన్నీ బాబా ఏదో ఒక ఫోన్ చేస్తాను ఏదిరని పెళ్ళం ఎప్పుడు పొలం కాడికి వస్తుంది ఇంకా ఎల్ల తీర్తలేదా ఈ ఒక్కదాంతో అవుతుందరా ఈ పనంతా అనే దాని గురించి నీకు తెలియదా నువ్వు ఉంటా ఇప్పుడు నేను చేస్తా కానీ పక్క పొండి పొలంలో వాళ్ళు అంతా ఎంత మంచిగా చేసుకుంటారు వాళ్ళ పని ఎంత మంచిగా అవుతుంది మన పని ఎట్లున్నది చెప్పుకోవారా బాయ్ కాడికి రావాలి పొలం పని చేయాలని అది ఇప్పట్లో రాదే అవ్వ మరి ఎట్లా రా ఇట్లా అయితే నీ అవ్వ ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు చెప్తా నువ్వు వినా అది చెప్తా అది వినదు మిగతా పోతే నేను సామాలేంది ఎట్లయితే రా నా ఒక్కదాంతో పని అంతా పో పోయి తీసుకురా పో కర్మ అది మొత్తం ఇంటికి దాన్ని తీసుకురావాలంటే నాకు ఈ పంత పడుతుంది అది పని అంటే శోత కాదు కానీ పంట పైసలు చేతికి రాగానే లెక్కలు అడుగుతారు లెక్కలు పెళ్ళం మొగలు నువ్వైతే తీసుకురా పో బిడ్డ దాని సంగతి నా సంగతి ఇవ్వాలి తేలిపోవాలి ఎండలు ఎందుకు ఊకే ఫోన్ చేసి పిలుస్తాను అదే అత్తయ్యలే ఒకసారి ఏంటిది వచ్చేది అరే అవ్వకి ఇంతగానో గులుగుతాను దేనికి రావాలి చెప్పు నేను అరే పొలం పని కాడికి వస్తే నీకు ఏమైనా అవుతుందా ఏంటిది నేను చెప్పలే ఆ పొలం పనులు చేయనని ఇట్లా నాలుగు ఇట్లా గడ్డి కొత్త అయిపోతుంది తాత నేను ఎందుకు చూసుకుంటా. కొయ్యాలి? దేనికి కొయ్యాలి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఏం చెప్పిర్రు మీరు మీ అబ్బాయి ఏం చెప్పింది అరే చెప్పింది రాదు అది ఏం చెప్పింది చెప్పు ఫస్ట్ నువ్వు జాబ్ చేస్తానని చెప్పి ఏం చెప్పింది జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను నా కొడుకు అని చెప్పింది బద్మాషదాన్ని నా కొడుకుని ఒకటే కొంగుల కట్టుకొని ఆట ఆడతాను మాటలు అంటాను కాదు కానీ మూట అయితే కావాలా రూపాయల మూట ఏంది నువ్వు బద్మాస్తానా గిద్మాస్తానా అంటానా ఊకుంటా రెచ్చిపోతాను నువ్వేం పెడతావు బొక్క 1 2 3 తప్ప అన్నపూనైతే అన్నా అన్నా ఇగో ఇది నేను కొమ్మందుకొని కొట్టిందన్నా ఇగో నా అత్త కొట్టిందన్న ఇద్దరు కలిసి నన్ను చంపుతాళ్ళు ఇగో ఈ పొలం కాడికి అత్తంట అంట తీసుకొచ్చిండు అంత ఆదాయం చేస్తాడు నేను తాటం గుండిందన్న నన్ను అట్ట బాయిలో పడి చంపుతారట వీళ్ళు నువ్వు చంపుతావు ఫోన్ కార్డు చేసినా కదా ఎవరొస్తారా నేను చూస్తా మా అన్న తనకి తొండలు దొరుకుతాడు ఇక చూడు నేను చూసుకుంటా నువ్వు ఇంకా బతికే ఉన్నావానే అంటే అది నిన్ను నరుకుతాను నీ పండు చంపుతాయాలి అయ్యో తలకి రక్తం వస్తుంది అమ్మో చిట్టీడుంటే నీ పని అవుతుంది అది ఎంత దెబ్బ కొట్టిందిరో ఒక్కోసారి నీ పసుపు తెస్తా అయ్యో కొడుక బద్మాషి అయ్యో నొప్పి పెడతాందరా అయ్యో అవును ఏది అది ఆడు బయలుదేరా బద్మాషది నేనున్నా కాదురా అబ్బు నేను పోతా అన్నం పెడతా ఆగే నేను జైల్లో పడితేగా నన్ను పోలీసు వాళ్ళు తీసుకుపోతారని రక్తం కారేది అందరు ఊర్లో అందరూ మాట్లాడతా కానీ అన్నం పెడతా నువ్వు ఎటుపోక ప్లీజ్ అమ్మో నాకొద్దు ఇక నేను జైలు పోతా నీ ఇంటికి పోతా అన్ని సర్దుకొని ఇంటికి పోతా నేను చచ్చిపోయిందని చెప్పు కొడుకా నేను నన్ను విలువకు
నేను రాను అమ్మో నేను రాను రాను నే రాను రాను బొంబాయికి రాను రాను అబ్బో నేను జైలు పోతా రా పడేయాలి శిలం కొట్టినాట సంగతి ఏమో చేద్దాం ఇవాళ నేను అక్కం కొట్టినా మన సంగతి చెప్పుడా అన్న పా ఏదో పోనీ అనుకుంటా బావ అనుకుంటా అంటే చెప్పలేపా ఈ అవ్వ వేగం ఇచ్చి పడేద్దాం ఈ అవ్వ పాడు అక్కడ ఎట్లా కొడతానే వాడు పోలీసు వాళ్ళు వచ్చేలోపు నేను మొత్తం సర్దుకొని పోవాలి వచ్చిల్లంటే నన్ను ఇక జీవులు ఎక్కించుకొని తీసుకుపోతారు నా ఇంటి తీసుకుపోతారు అయ్యో నా సంచి ఉన్న ఏంటి తిక్క చేసేది దెబ్బకి నీకా నాకా పోతా ఏడిపోతావు చెప్పు పోలీసు వాళ్ళు వస్తారు నేను చెప్పి సర్దుకొని పోతాను దెబ్బకి నాకు ఎవరికైతే గట్టనే ఊరోళ్ళు చూసిన వాళ్ళు చెప్పారా మన అంట పడిన వాళ్ళు వాడి చెప్తాడే ఏమున్నది తీసుకుపోయితే తాగిచ్చి చెప్పిస్తారు నీతో సాక్ష్యం నువ్వు అట్లాడకండి దండం పెడతాడు కాలు పోతాడు నేను ఎవరికి చెప్పనే మొన్న నక్లెస్ చేయించలే నువ్వు ఓ గది ఏడబెట్టినవు ఇంట్లుంటది ఇంట్లో అంటే ఏడున్నది బీరువాలు ఉంటది ఇదే తాళం చెయ్యి దేనికి తాళాలు తీసుకుపోతా ఎందుకు నీకు అయినా అది ఏంది నేనే లేనప్పుడు నన్ను నగలెందుకు నీకు వేసుకొని తిరుగుతావా విడాకులు తీసుకున్నాక ఏంది విడాకులా ఎందుకే విడాకులు నాకు అవసరం లేదు నువ్వు దేని తీసుకుంటా ఏంది లుంగిపోయేది ఏమో కాదు మొన్న రాజుగానికి ₹1,00,000 ఇచ్చినావు కదా నువ్వు ఇచ్చినా రంజిత్ గానికి 2 లక్షలు ఇచ్చినావు ఇచ్చినా పేపర్లు ఎడబెట్టినావు బీడలు ఉంటాయి అరే తీసుకొని పోతే ఇక నేనే లేనప్పుడు పైసలు ఎందుకు నాకు ఇచ్చిన పేరన్న ఉంటది కదా నీకు విడాకులు అయినాక తీసుకుంటది పేపర్లు తీసుకుపోయి ఇప్పుడు ఎట్లా విడాకులు తీసుకుంటానం కదా మెయింటెనెన్స్ ఎట్లయినా ఇవ్వాల్సిందే నెలకి ఇస్తావా సంవత్సరానికి ఇస్తావా ఒక్కసారి ఇస్తావా ఏదో ఒకటి చెప్పుతోందని జల్దీ నీ పోతా ప్లీజ్ చెప్పు అబ్బో ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు నన్ను తీసుకుపోతారు జీవులు వేసిన ఉరిసిచ్చేస్తాను मस्त शेड्स ఉన్నాయి రా నీలా అబ్బో కమల్ హాసన్ మాట కూడా దెబ్బ కూడా ఎందుకు కొడతాను అని చెప్పాలి కదా కొట్టలేదండి అదే చిన్నప్పటి నుంచి తమ్ముడు నీకెవరు చెప్పలేరా ముచ్చట ఇప్పుడే చెప్పిండు తమ్ముడు అరే అరే తమ్ముడు నన్ను చిన్నప్పటి నుంచి ఎట్లా చూసుకున్నారు ఒక్క మాట లేకుండా నా బతుకంత నాశనం చేసిండ్రా ఈయనకి ఇచ్చి పెళ్లి చేసి రోజు కొట్టుకుంటే నన్ను సాగుతాను తమ్ముడు నేను అప్పటికే చెప్పిండే అన్న వాళ్ళకు ఈ దొంగ ఇగో మా అత్త ఏం చేసింది తెలుసా పూత దొరుకుతుందా అని ఈయనతో ఫోన్ చేపించింది నాకు లేదు ఇంట్లో అది పొలం కాడు ఉన్నది వారం రోజుల కాల్చిన జ్వరం వచ్చి నేను రాను అని అంటే నన్ను గొర్రె పొలం కాడికి గుంజుకపోయిందా తమ్ముడు ఇగో ఈ మధ్య రాకపోయింది రోడ్డు పడ గుంజుకపోతున్నాడు కొట్టి నువ్వు మాట్లాడా నువ్వు ఎట్లా అన్నవి సరుతావా ఇంకోట ఇంకోటి ఏం తెలుసా నన్ను బాయిలే చంపుతారట చెప్పరావానికి అనగానే ఉరకత్తావా అదే ఎవరు తప్ప తెలియదా నా బరబర తీసుకోపోయాను ఏమన్నా అరే తమ్ముడు నీకు ఇంకో ముచ్చట తెలియదు రా ఇటెట్రా రే చెప్పుతా ఆ రౌత అందుకొని తలకాయలు బల కట్టుకున్నాడు పోలీస్ స్టేషన్ పోయి నా పేరు చెప్పిండట ఆ పోలీసు వాళ్ళు నా ఎంబడి పడతారు కాయరా ఆ పురుగుల మందు మొట్ల వద్దామని ట్రై చేసిల్లురా
ఇట్లా మాట్లాడుతున్నా అది చిన్నప్పటి అంతే మాట్లాడతారు ఒక దెబ్బన కొట్టిన రేపడన్నా మాట్లాడతారు అదే పట్ట కొడుతుంది అమ్మో గంట లేట్ వచ్చేది ఉంటే తమ్ముడు అన్నకు చెల్లెని ఉండకపోతున్నాయి తమ్మునికి అక్క ఉండకపోతుండ్రా నేను ప్రతి సంవత్సరం రాఖీ ఎవరి కడుతుండ్రా నేను చచ్చిపోతే చెప్పురా తమ్ముడు ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది గింతగానని చెప్పినా నువ్వు బావని కొడతలేవంట నీ కాళ్ళకు మొక్కాలరా తమ్ముడు నన్న కొట్టురా అయ్యో నన్న కొట్టురా బాబు కొడతారా అయ్యో అరే మీ బావని తీసుకురా పూర ప్లీజ్ రా అక్కే పడద పడ్డాడు ఏంటి పడతపడేది ఇంకోటి తీసుకొస్తుంది నీకు కావాలండి నాకు ఆయననే కావాలరా ప్లీజ్ రా ఏమన్నా పడతారా ఆయననే ప్లీజ్ రా వాళ్ళే ఉన్నది చిప్పుడు చుట్టాడు షిప్ చూసా వాడుకో పో నడు తీసుకురా పోరా పో మళ్ళా మళ్ళా మళ్ళీ ఇంకా కత్తారు మళ్ళీ ఇంకా కత్తారు బాబాకి పట్టాలి మిమ్మల్ని అందరూ బండ కట్టేసి కెనాలు నూకుతా చప్పుతాది అక్క మళ్ళీ ఇంకా కత్తే పట్టుకుంటా అరే కాలు మోగుతా ఇంకా రాగలరు దండం పెడతారు అరే మొసత్తా ఆడడం వల్ల కాదు ఆడరాదు బో అని దండం పెడతా ఏందో వీళ్ళు నా ఇంకెందుకు వస్తారా ఏందో మాట్లాడేది ఏది మాట్లాడు మాట్లాడుతూ అరే కాదురా వాళ్ళ నా బామ్మర్తో బాగుని కొడతారా వీడెంత వాడు బతికెంత దీన్ని పెళ్లి చేసుకున్నప్పుడు వీడు దారి మీద ఇట్లా తిరుగుతాడు మన దగ్గరకు వచ్చి బావ 10 రూపాయలు అంటే వానికి 100 రూపాయలు ఇచ్చిన వీని అక్కని కాదు ఇప్పుడు నేను ఏమన్నా చిన్న పంచికి ఇంతే చిన్న పంచి రోజులు సరిపోవని పెళ్లి చేస్తాడ మాత్రం అనుకుంటే ఇప్పటికీ మారపోతుంది పెళ్ళానికి అట్నే చేస్తాంటివి అయ్యేదా రోడ్ల మంచి ఉరుకుంటుండే ఆయన ఎట్లా ఉరికిచ్చుడేంది వీళ్ళు చూసుకోవాలి ఎట్లా అవుతాను మంది అంత వాళ్ళ మీద మరి బాగా విడాకులు ఇచ్చేద్దాం ఆయనకు విడాకులు ఇచ్చేద్దాం దీన్ని తీసుకోవద్దప్ప ఇంకో పెళ్లి చేస్తా ఆయన పని ఆయన చూసుకుంటాడు మరి విడాకులు తీసుకుని పెళ్లి చేసుకోవాలి కదా ఎక్కడ ఉంటావు మరి మన ఇంట్లో ఉంటే ఎట్లుంటావు ఆయన వదిలిపెట్టినట్టు ఇంకో పెళ్లి చేస్తా ఆయన పెళ్లి చేసుకుని ఆయన పోతాడు నాకు విడాకులు ఇప్పుడు నేను వేరే పెళ్లి చేసుకుంటా ఏంటో కాదు పెళ్లి చేస్తా మంచిగా ఉండాలి నువ్వు చూడకుండా ఉంటారట మంచిగా ఉండాలి మంచిగా మంచిగా చేసుకోవాలి నాకు ఇంకో పెళ్ళి వద్దు ఆయన కూడా చేసుకోవద్దు మరి వద్దంటే మరి విడాకులు తీసుకోవాలి తీసుకోను వద్దు అయితే మరి మంచిగా ఉంటావా ఉంటాయిగా ఏం మాట్లాడుతుంది చూసావురా చెప్పు సారీ చెప్పు బాబు సారీ చెప్పు చూడు ఎట్లా నవ్వుతాండో సారీ సరే నువ్వురా బాబు సారీ చెప్పు సారీలు గిడ్డీలు ఏ వద్దు ఈ వంగ బయట గుర్తుడు ఎందుకు ఎందుకు సారీ చెప్పినా గుర్తుడు సారీ చెప్పుడు కొత్త నాకేమనేది ఇదే పరిచయం మీతో నాకు సారీ బా పోయి ఇంత కళ్ళు తీసుకురా పో కళ్ళు తీసుకోవాలి కళ్ళు అట కళ్ళు రాను నేను ఉంటా పోలీ చిన్న పిల్ల అలా తెలియదు పెద్ద పిల్ల అలా తెలియదు వాళ్ళకి కొంచెం లొల్లి పెట్టుకొని రోడ్లు ఎక్కువ మేము వచ్చుడు మేము కలిపి అవుతుంది ఇదే పని అయిపోయింది మాకు మా పనులను రోజు పెట్టుకోవడానికి అర్థమైంది బా అక్కడ కొట్టింది బా ఈడ కొట్టింది పొక్క కనబడుతుందా ఓ మరి నువ్వు కళ్ళు అవుతాలని చెల్తుంది చికెన్ తిన్న వాళ్ళకి వెళ్తుంది అట్లయితే మరి ఏం చేయాలి నేను
కళ్ళు చికెన్ తెచ్చి మలుసుకొని పండుకో మేము తాగుతాను తింటాం వీడేదో మాట్లాడు.